ఇక లిక్కర్ స్కామ్ కేసులో కవితతో పాటు మరో ఆరుగురికి కూడా సిబిఐ నోటీసులు జారీ చేసింది. క్లీన్ చిట్ ఇచ్చిన వారందరికీ కూడా నోటీసులు ఇచ్చారు సిబిఐ అధికారులు. కవితతో పాటు అరుణ్ రామచంద్ర, అభిషేక్ బోయినపల్లి, శరత్ రెడ్డి, మాగుంట శ్రీనివాస్ రెడ్డిలకు కూడా సిబిఐ నోటీసులు ఇచ్చారు. ఇక ఈ విషయంపై మరింత సమాచారం మా స్వతంత్ర బ్యూరో చీఫ్ రాణా ప్రతాప్ లైవ్ లో మరింత సమాచారాన్ని అందిస్తారు. చెప్పండి రాణా ప్రతాప్. రాజకీయాల్లో సంచలనంగా మారినటువంటి కవిత కేసులో ఇప్పుడు మరొకసారి సిబిఐ అధికారులు నోటీసులు ఇచ్చారు. సో కవితతో పాటు మరొక కీలకమైనటువంటి నిందితులుగా భావించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో మరో ఆరుగురికి సిబిఐ నోటీసులు పంపించినట్టుగా మనకు సమాచారం అవుతుంది. అయితే ఈ కేసు మొదటి నుంచి కూడా అనేక కీలకమైనటువంటి మలుపులు తిరుగుతూనే ఉంది. వన్ బై అంటే ఎవరు ఊహించినటువంటి వ్యక్తులంతా కూడా తెరపైకి రావడము, వారి యొక్క పాత్ర అంతా కూడా తేటతెల్లమవడము, తర్వాత వాళ్ళని అరెస్ట్ చేయడము, వారంతా కూడా జైలు పాలవ్వడము, ఇవన్నీ కూడా చూసాం. అయితే 2 వారాలకు ముందు ఎప్పుడైతే అవన్నీ కోర్టు ఇచ్చినటువంటి తీర్పులో వీళ్ళందరూ కూడా క్లీన్ చిట్తో బయటపడ్డారు. వీళ్ళందరూ కూడా ఒక సంబరాలు చేసుకున్నటువంటి తరుణంలో తాజాగా సిబిఐ కోర్టు అంటే వారు ఇచ్చినటువంటి ఈ యొక్క తీర్పు పైన మరొకసారి అప్పీల్కి వెళ్ళడము, అప్పీల్కి వెళ్ళినప్పుడు ఈ కేసులో ఇంకా చాలా వరకు కూడా ఆధారాలు ఉన్నాయి, మరొకసారి నిందితులుగా ఉన్నటువంటి అంటే మేము నిందితులుగా పేర్కొన్నాం కాబట్టి వారి యొక్క పాత్ర అనేది చాలా స్పష్టంగా ఉంది కాబట్టి ఇంకా కీలకమైనటువంటి ఆధారాలు కానీ కొంచెం ఇన్ఫర్మేషన్ తీసుకోవడానికి మాకు కొంతవరకు కూడా వారిని విచారణ చేయడానికి మాకు అవకాశం ఇవ్వాలనేసి కూడా వారు గతంలో హైకోర్టుకు వాళ్ళు కూడా అప్పీల్కి వెళ్ళారు. దానిలో తగ్గట్టుగానే ఈ యొక్క కుంభకోణం జరుగుతున్నటువంటి సందర్భంలో విచారణ కూడా వేగవంతం అవుతున్నటువంటి సందర్భంలో మళ్ళీ ఎక్కడ మిస్టేక్ జరిగిందని కూడా సిబిఐ అధికారులు కూడా వాళ్ళు చూశారు. అయితే కొన్ని అంశాలని కోర్టు కూడా పరిగణలోకి తీసుకోలేదనే అంశం కూడా తెరపైకి తీసుకురావడము, దీనిపైన కోర్టు కూడా వారికి అవకాశం ఇవ్వడం. సో అవకాశం ఇవ్వడంతో ఈ కేసులో ఇంకా చిక్కుముడులు తీసుకురావాలంటే ఖచ్చితంగా మరొకసారి వీళ్ళందరినీ కూడా విచారణ చేయాలి, వీళ్ళకందరికీ కూడా సమన్లు ఇవ్వాలి. సమన్లు ఇస్తే ఆ రోజు వారు విచారణకు వస్తారు. విచారణకు వచ్చిన తర్వాత కొంత క్లారిఫికేషన్ అంటే కొంత ఆధారాలు సేకరించడానికి వీరికి అవకాశం ఉంటుంది. లేకపోతే వీరికి ఏమైనా డౌట్లు ఉన్నా కూడా మరొకసారి క్లారిఫికేషన్ తీసుకొని ఫైనల్గా వారు వీరు స్టేట్మెంట్లంతా కూడా కోర్టులో సబ్మిట్ చేసే అవకాశం ఉంటుంది. ఇది ఏ కేసు అయినా ఏ ఒక్క కుంభకోణమైనా కూడా నిరంతరంగా జరిగేటువంటి ప్రక్రియ. ఆ ప్రక్రియనే ఇప్పుడు సిబిఐ అధికారులు వారు పాటిస్తున్నారని చెప్పొచ్చు. అయితే ఇప్పుడు తాజాగా ఈ 6 మంది కూడా ఇచ్చారు కాబట్టి ఈ 6 మంది యొక్క పాత్ర ఏ విధంగా ఉన్నదో కూడా మనం ఒక్కసారి చూద్దాం. అంటే ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఎంతవరకు వీరు ఇన్వాల్వ్మెంట్ ఉండింది, అంటే వీళ్ళు ఏం చేశారు, వీరు ఎలాంటి అభియోగాలు ఎదుర్కొన్నారు ఇన్వెస్టిగేషన్స్ నుంచి అనేది మనం ఒకసారి చూద్దాము. ముఖ్యంగా ఎవరైతే కవిత కానీ అరుణ్ రామచంద్ర పిల్లయ్య కానీ అభిషేక్ బోయినపల్లి కానీ శరత్ రెడ్డి కానీ మాగుంట శ్రీనివాసరెడ్డి వీళ్ళ పాత్ర అనేది అప్పట్లో చాలా సంచలనమైంది. దేశవ్యాప్తంగా కూడా లిక్కర్ పాలసీ అంటే కూడా వీరి పేరే ప్రముఖంగా వినిపించింది. రాజకీయాల్లో దుమారం అయితే రేపినటువంటి నేపథ్యం ఇప్పుడు అందరూ కూడా అరెస్ట్ అయినటువంటి సందర్భం అయితే. సో దీంట్లో కవిత విషయానికి వస్తే మాత్రం మొదటి నుంచి కూడా ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో చెప్పబడుతున్న సౌత్ గ్రూప్తో సంబంధాలు ఉన్నాయి కాబట్టి దర్యాప్తు సంస్థలు చాలా క్లియర్గా ఈమె యొక్క ఎంతవరకు ఇన్వాల్వ్మెంట్ అనేది కూడా వారు కొన్ని ఆధారాలు అనేది గతంలో సమర్పించారనేది కూడా ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ వాళ్ళు చెప్తున్నారు. దాంతోపాటు ఈ గ్రూప్ ద్వారా ఢిల్లీ మద్యం పాలసీలో లాభాలు పొందేందుకు కవిత ప్రయత్నించారంటూ కూడా ఆమె పైన అభియోగాలు, దానితో పాటు కొన్ని వ్యాపార ఒప్పందాలు నిధుల వ్యవహారాలపైన విచారణ జరిగింది కాబట్టి వాటిపైన ఈమె పాత్ర ఉందనేది కూడా సిబిఐ కానీ ఈడీ అధికారులు కూడా మొదటి నుంచి కూడా వారు చెప్పారు. అయితే అరుణ్ రామచంద్ర పిల్లయ్య విషయానికి వస్తే మాత్రం అతనిపైన ఉన్నటువంటి అభియోగాలు ఒకసారి మనం చూద్దాము. సౌత్ గ్రూప్ తరపున ఢిల్లీ వ్యాపారాలతో డీలింగ్ అన్నీ కూడా ముందుండి నడిపించిన వ్యక్తిగా అరుణ్ రామచంద్ర పిల్లయ్యని వారు సెంట్రల్ బ్యూరో ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ వారు పేర్కొన్నారు. దానితో పాటు లిక్కర్ లైసెన్స్ వ్యవహారాల్లో కూడా వీరు ఈయన మధ్యవర్తిగా వ్యవహరించారనేసి కూడా ఈ సిబిఐ కానీ ఈడీ కానీ మొదటి నుంచి కూడా అనుమానం వ్యక్తం చేస్తుంది. దాని దగ్గరగా కొంతమంది నుంచి కూడా స్టేట్మెంట్ రికార్డ్ చేసింది. ఆ స్టేట్మెంట్లనే ఇప్పుడు కోర్టులో వారు సమర్పించినట్టుగా మనకు సమాచారం అవుతుంది. మరొక కీలకమైన వ్యక్తి అభిషేక్ బోయినపల్లి. ఈయనది సౌత్ గ్రూప్లో చాలా కీలకమైన వ్యక్తిగా కూడా ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ వారు ఉన్నారు. ఢిల్లీ మద్యం పాలసీ ద్వారా లాభాలు పొందేందుకు ప్రయత్నించినటువంటి నెట్వర్క్లో కీలకమైనటువంటి వ్యక్తి ఇతను. సో ఇదంతా కూడా ఎవరెవరికి ఎంత ఇవ్వాలి, ఎంత లాభపడి వచ్చిన తర్వాత
రెగ్యులర్గా ఎవరెవరికి పంపించాలి, ఏ పర్మిషన్స్ తీసుకోవాలంటే వారికి ఎంత ముడుపులు ఇవ్వాలి, ఇదన్నీ కూడా వ్యవహారాలు చూసినటువంటి వ్యక్తిగా అభిషేక్ బోయినపల్లి అంటూ కూడా వారు ఈయన పైన వేసినటువంటి అభియోగాలకు సంబంధించిన ఛార్జ్షీట్లో ప్రముఖంగా వారు పేర్కొన్నారు. దాంతోపాటు శరత్ రెడ్డి విషయానికి వస్తే మాత్రం వ్యాపారవేత్తగా కూడా ఆయన పేరు వచ్చింది కాబట్టి మద్యం వ్యాపార ఒప్పందాలు పెట్టుబడులకు సంబంధించిన విషయంలో ఇతను ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించారు. ఈయన పాత్ర అనేది చాలా క్లియర్గా ఉందనేది కూడా దర్యాప్తు సంస్థలు వారు పేర్కొన్నటువంటి నేపథ్యం ఇప్పుడు. అయితే గతంలో ఒంగోలు ఎంపీగా పనిచేసినటువంటి మాగుంట శ్రీనివాసరెడ్డి ఆయన కుటుంబానికి చెందినటువంటి వ్యాపార సంస్థలు ఢిల్లీ లిక్కర్ పాలసీ వ్యవహారాల్లో కీలకంగా పనిచేశాయి అనేది వారు ఆ దర్యాప్తు సంబంధించిన అంశాల్లో వారు పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై సిబిఐ కానీ ఈడీ కానీ వారు విచారణ ఇంకా కొనసాగుతూనే ఉంది, ఇంకా వీళ్ళ పాత్రకు సంబంధించిన అంశం పైన. సో చాలా వరకు చాలా క్లారిటీస్ అనేది మనకు వచ్చాయి. అయితే ఇప్పుడు సిబిఐ అనేది ఎందుకు ఇచ్చింది అనేది కూడా అందరికీ ఒక సాధారణంగా ఒక క్వశ్చన్ వస్తుంది. అంటే మామూలుగా ఎలా ఉంటుందంటే ఇలాంటి కేసుల్లో మళ్ళీ నోటీసులు ఇవ్వడం అంటే కేసులో ఇంకా వివరాలు అవసరం అనేది భావించడం అనేది ఒక కీలకమైన అంశం. ఇప్పటికే ఉన్నటువంటి స్టేట్మెంట్లు కానీ డాక్యుమెంట్లు కానీ మనీ ట్రయల్స్ వంటి అంశాలపై మరింత స్పష్టత కోరడం కోసం ఎవరైతే అప్పట్లో అభియోగాలు ఎదుర్కొన్నారో, శిక్ష అనుభవించారో, లేకపోతే బెయిల్ పైన రిలీజ్ అయ్యారో, లేకపోతే క్లీన్ చిట్ ద్వారా బయటకు వచ్చారో వాళ్ళ నుంచి క్లారిఫికేషన్ తీసుకోవడానికి సిబిఐ నిరంతరం ఇలాంటి సమన్లు ఇవ్వడం అనేది ఒక మీమాంసగా ఉంటుంది కాబట్టి దాంట్లోకే ఇచ్చి ఉంటారని కూడా మనం చూడాల్సిన అవసరం ఉంది. అంటే న్యాయకోణంలో కూడా మనం చూడాల్సిన అవసరం ఉంటుంది. కోర్టుల్లో కేసు కొనసాగుతున్న సమయంలోనే అదనపు ఆధారాలు సేకరించేందుకు దర్యాప్తు సంస్థలు కూడా వీరిని మళ్ళీ పిలిచే అవకాశం ఉంది. సో ఇన్ని లిటిగేషన్స్ ఉన్నాయి. సో ఈ కేసును అనేక కోణాల్లో కూడా మనం చూడొచ్చు. ఇప్పుడు రాజకీయంగా కూడా కవితకి ఒక సెట్ బ్యాక్ గానే మనం చూడాల్సిన అవసరం. అయితే ఇప్పుడు ఆమె ఎలాంటి రియాక్షన్ ఇస్తుందో కూడా మనం కొద్దిసేపట్లో చూడాల్సిన అవసరం ఉంది. రైట్, థ్యాంక్ యూ రాణా ప్రతాప్. That is a formal date. అంటే ఇప్పుడు హైకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలతో హైకోర్టు సంబంధించిన ఇష్యూ చేసింది ఆ క్లారిటీ ఒకటి ఇవ్వండి సార్. ఏం లేదు, ఇట్ ఈస్ జస్ట్ అన్ ఇన్ఫర్మేషన్ దట్ వాట్ ఎవర్ మీరు మీడియాలో వింటున్నది వాట్ ఎవర్ ఈస్ హ్యాపెనింగ్ దే జస్ట్ వాంట్ టు ఇన్ఫార్మ్ దిస్ ఈస్ ద హియరింగ్ డేట్. అంతకు మించి దాంట్లో ఏం లేదు. వాళ్ళే కదా ఇప్పుడు మీకు మీడియాలో యూ హ్యావ్ ఆల్రెడీ సీన్ లాస్ట్ 2-3 days నుంచి ఏం జరుగుతోంది, నెక్స్ట్ హియరింగ్ ఉండబోతోందని దానికి సంబంధించి ఒక పేపర్ ఇచ్చిపోయారు. ఇట్ ఈస్ జస్ట్ ఎ పోస్టల్ కమ్యూనికేషన్, దర్ ఈస్ నథింగ్ మచ్ ఇన్ ఇట్. అంటే పర్సనల్ విచారణ లేదండి, కోర్టు హీరింగ్ కోసం హీరింగ్ కోసమే, విచారణకి ఏం సంబంధం. ఇట్ క్యాన్ బి రిప్రజెంటేషన్ యాజ్ వెల్. అంటే బికాస్ మీరు ఏదో నా దగ్గర అడుగుతున్నారు కానీ ఐఎమ్ నాట్ somebody who can give you the right information. Virtual అది ఎట్లయినా కావచ్చు, because that are the provisions available for the people in the petition.